హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2022లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అన్దేఖీ సీజన్ 2. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. ఆల్రెడీ మన టాకీ టాక్స్ ఛానల్లో సీజన్ 1 అని ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. సీజన్ 1 చూడని వాళ్ళు దాన్ని కూడా చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే తేజీ ఆ ఆదివాసీ అమ్మాయిని అంబులెన్స్ లో చండీగఢ్ కి తీసుకుని వెళుతూ ఉంటుంది. రింకు మాత్రం డిఎస్పీని బెదిరిస్తూ నువ్వు ఇలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క తేజీ ఆ ఆదివాసీ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించడానికి ఆ తేజీకి తిమ్మ హెల్ప్ చేస్తాడు. అప్పుడే తేజీని ఒక కానిస్టేబుల్ దారి మధ్యలో ఆపగా సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ కి ఇన్స్పెక్టర్ సునీల్ డోగ్రా కాల్ చేసి మేము ఒక అంబులెన్స్ కోసం వెతుకుతున్నాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ ఒక అంబులెన్స్ నా కళ్ళ ముందే నిలబడి ఉంది అని అంటాడు. ఆ తర్వాత డిఎస్పీ తిమ్మాకి కాల్ చేసి రింకు తన మనసులతో ఆ అంబులెన్స్ ని వెతకడం స్టార్ట్ చేశాడు అని చెప్పడంతో తిమ్మ వెంటనే తేజీకి కాల్ చేసి నువ్వు తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపో, రింకు మరియు అతని మనసులో అంబులెన్స్ కోసం వెతుకుతున్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తేజీ చాలా భయపడిపోయి ఆ భయంలో ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ ని అంబులెన్స్ తో గుద్దేస్తుంది. అలా చేశాక తేజీ చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తిమ్మ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత తిమ్మ మరియు తేజీలు అంబులెన్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిమ్మ ఆ తేజీతో నువ్వు తిరిగి రిసార్ట్కి వెళ్ళు అని చెప్తాడు. అది విన్న తేజీ ఆ తిమ్మాని బెదిరిస్తూ నేను ఆ కానిస్టేబుల్ని గుద్దిన విషయం ఎవరికి చెప్పకు, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది. మరోపక్క సునీల్ డోంగ్రా తన కానిస్టేబుల్తో యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్లేస్కి వచ్చి వెంటనే రింకుకు కాల్ చేసి అంబులెన్స్ మా చేతుల్లో నుంచి చేజారిపోయింది, ఆ అంబులెన్స్ని ఎవరో ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్తాడు. ఆ మాటలు రింకు విని వెంటనే ఆ సునీల్ డోంగ్రాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆ అంబులెన్స్ని వెతికి తీరాలి, లేదంటే మీకు అసలు మంచిది కాదు అని బెదిరిస్తాడు. మరోపక్క ఆ తిమ్మ అంబులెన్స్ ని తీసుకుని ఆ చండీగఢ్ వైపు వెళుతూ ఉండగా ఒక పోలీస్ వెహికల్ తననే ఫాలో అవుతూ ఉంటుంది. తిమ్మ వాళ్ళ నుంచి పారిపోతూ ఉండగా ఇంతలో ఒక పోలీస్ టీం ఆ అంబులెన్స్ ముందుకు వచ్చి ఆగుతుంది. అది చూసిన తిమ్మ వెంటనే ఆ అంబులెన్స్ తో సహా లోయలోకి కావాలనే పడిపోతాడు. మరోపక్క దామన్ ఆ రింకు దగ్గరికి వచ్చి రింకును చూసి తేజీ ఎక్కడ ఉంది, ఆ తేజీని నువ్వేమైనా చేసావా అని అడుగుతాడు. దానికి రింకు వెంటనే ఆ దామన్ ని చూసి నేనుండగా ఆ తేజీకి ఏమీ కాదు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి తేజీ కూడా వస్తుంది. దాంతో రింకు మరియు దామన్లు ఆ తేజీని చూసి ఇంతసేపు నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతారు. దానికి తేజీ వాళ్ళని చూసి మాట్లాడుతూ నేను బయట తిరగడానికి వెళ్ళాను అని చెప్తుంది. అప్పుడే సునీల్ డోంగ్రా రింకుకి కాల్ చేసి ఆ అంబులెన్స్ లోయ లోపలే పడిపోయింది, ఆ కానిస్టేబుల్ ఎవరో ఒక లేడీ నడిపిందని చెప్తున్నాడు అని అంటాడు. ఆ మాట వినగానే రింకుకి తేజీ మీద డౌట్ వచ్చి ఆ తేజీని నువ్వు ఎటువైపు తిరగడానికి వెళ్ళావు అని అడుగుతాడు. మరోపక్క పాపాజీ అదే దామన్ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఇజ్రాయెల్ బిజినెస్ పార్ట్నర్ తన వర్క్ ను మొత్తం కూడా సమర్థ్ అనే ఒక అబ్బాయికి అప్పగించి ఉంటాడు. అందువల్ల తన చేతుల్లో నుంచి దందా మొత్తం వెళ్ళిపోతుంది అని తనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రింకు వెంటనే పాపాజీని చూసి దాని గురించి నువ్వేమీ బాధపడకు, అదంతా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. అయితే పాపాజీ మాత్రం ఆ రింకును చూసి అది సరే, ఇంతకీ ఆ ఆదివాసీ అమ్మాయి మ్యాటర్ ఏమయ్యింది అని అడుగుతాడు. దానికి రింకు నేను ఆ అమ్మాయిని వెతుకుతున్నాను, తను తొందరగా దొరుకుతుంది అని చెప్తూ ఉంటాడు. మరోపక్క సలోని మరియు తన టీం కలిసి వెహికల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా రింకు మనుషులు మాత్రం వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు. అదే సమయంలో లోయలో పడిపోయిన తర్వాత కూడా తిమ్మ బ్రతికే ఉంటాడు, కానీ కొన్ని గాయాలు మాత్రం అయి ఉంటాయి. దాంతో ఆ తర్వాత తిమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క రింకు ఆ అంబులెన్స్ లోయలో పడిపోయిన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి చూసి ఆ వెంటనే రింకు డిఎస్పీ దగ్గరికి వెళ్లి ఆ అంబులెన్స్ చాలా పైనుంచి కింద పడిపోయింది కాబట్టి ఆ ఆదివాసీ అమ్మాయి చనిపోయి ఉంటుందేమో అని అంటాడు. అక్కడ ఉన్న డాక్టర్ కూడా ఇంత పైనుంచి కింద పడిన తర్వాత ఆ అమ్మాయి నదిలో మునిగిపోయి చనిపోయి ఉంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. అయితే రింకు మాత్రం లక్కీని చూసి ఈ నది మొత్తం కూడా బాగా వెతుకు అని చెప్తాడు. ఆ తర్వాత లక్కీ వెంటనే రింకుకి ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో 2
టూరిస్ట్ తిమ్మాని వీడియో షూట్ చేసి ఉంటాడు. అది చూసిన కానిస్టేబుల్ ఇతనే ఆ అంబులెన్స్ని నడిపింది అని చెప్తాడు. రింకు వెంటనే పాపాజీతో మాట్లాడుతూ ఆ ఆదివాసీ అమ్మాయి చనిపోయింది, మరి కొంచెం సేపట్లో వీడియో షూట్ చేయడానికి వచ్చిన టీం కూడా చనిపోతుంది అని చెప్తాడు. ఆ తర్వాత సునీల్ డోంగరా రింకుకి కాల్ చేసి ఆ కానిస్టేబుల్ కోమాలోకి వెళ్ళాడు అని చెప్తాడు. మరోపక్క డిఎస్పి ఆ అంబులెన్స్ లోయలో పడిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ అంబులెన్స్ ఇక్కడే పడిపోయింది అంటే ఆ అమ్మాయి వాటర్లో పడి ఎక్కడికో కొట్టుకుని వెళ్ళిపోయి ఉంటుంది అని అనలైజ్ చేస్తాడు. అదే సమయంలో మరోపక్క కారుని ఆపి శాశ్వత్ మరియు సలోనీలు బయటికి దిగి గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో రింకు మనుషులు అక్కడికి వచ్చి ఆ కారులో వీడియో షూట్ చేయడానికి వచ్చి ఉన్నటువంటి మరో ముగ్గురిని షూట్ చేసి చంపేస్తారు. ఆ బుల్లెట్ సౌండ్స్ విన్నటువంటి సలోని మరియు శాశ్వత్లు అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత డిన్నర్ చేసే సమయంలో రింకు పాపాజీతో మాట్లాడుతూ ఆ అంబులెన్స్ ని ఎవరో ఒక అమ్మాయి డ్రైవ్ చేసింది అని పోలీసులు చెప్పారు అని చెప్తూ ఉంటాడు. అది విన్న తేజీ చాలా భయపడుతుంది. ఆ సమయంలోనే అక్కడికి సునీల్ డోంగరా వచ్చి రింకుతో మాట్లాడుతూ ఆ కానిస్టేబుల్ చనిపోయాడు అని చెప్పడంతో తేజీ డిన్నర్ మధ్యలోనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానిస్టేబుల్ చనిపోవడం వల్ల తేజీ చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క అడవిలో అభయ్ అనే ఒక వ్యక్తి నది ఒడ్డుకు కొట్టుకు వచ్చినటువంటి ఆదివాసీ అమ్మాయిని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ అదే సమయంలో డిఎస్పి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటాడు. కానీ అప్పుడే ఆ ఆదివాసీ అమ్మాయి కూడా స్పృహలోకి వచ్చి డిఎస్పి దగ్గరికి వెళ్ళబోతున్నటువంటి అభయ్ని ఆపుతుంది. ఆ తర్వాత అభయ్ ఆ ఆదివాసీ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో డిఎస్పీకి తన సీనియర్ ఆఫీసర్ కాల్ చేసి ఆ ఆదివాసీ అమ్మాయి చనిపోయిందని అఫీషియల్గా డిక్లేర్ చేశాం, అందువల్ల ఆ కేసుని క్లోజ్ చెయ్యి అని చెప్తాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్లో లక్కీ ఆ తిమ్మాని వెతికి పట్టుకుంటాడు. తిమ్మ వెంటనే ఆ అంబులెన్స్ని నడిపింది నేనే, అంత పైనుంచి కింద పడిన తర్వాత ఆ అమ్మాయి ఖచ్చితంగా బ్రతికే ఛాన్స్ అయితే లేదు అని నిజాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్తాడు. మరోపక్క రింకు ఆ పాపాజీకి వీడియో షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళని నేను చంపేశాను, కేవలం శాశ్వత్ మరియు సలోనీలు మాత్రమే బ్రతికారు, మరి కొంచెం సేపట్లో వాళ్ళు కూడా చనిపోతారు అని చెప్తాడు. ఈ మాటలన్నీ కూడా తేజీ వింటూ ఉంటుంది. అదే సమయంలో ముస్కన్ రింకుకి కాల్ చేసి నువ్వు నన్ను తీసుకుని వెళ్ళిపోతావేమో అనే భయంతో మా నాన్న వేరే ప్లేస్కి జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రింకు ఆ ముస్కన్తో మాట్లాడుతూ పాపాజీ మీ నాన్నతో మన ఇద్దరు పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడతాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క సలోని మరియు శాశ్వత్లు ఆ రింకు గోండాల నుంచి తప్పించుకుని ఒక ఫోన్ బూత్ దగ్గరికి వచ్చి వెంటనే వాళ్ళు పొలిటీషియన్ అయినటువంటి కండేల్ వాల్కి కాల్ చేసి మాకు సహాయం చెయ్యండి అని అడుగుతారు. కానీ ఆ కండేల్ వాల్ మాత్రం ఈ ఇష్యూ ఆ రింకుతో కనెక్ట్ అయ్యి ఉంది, నేను ఈ రింకుకి వ్యతిరేకంగా మారాలనుకోవడం లేదు, సారీ నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను అని అంటాడు. దాంతో శాశ్వత్ వెంటనే ఆ కండేల్ వాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్ లో ఒక స్కామ్ జరిగింది, దాని గురించి నేను స్టోరీని ప్రిపేర్ చేసి లీక్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న కండేల్ వాల్ భయపడి శాశ్వత్ మరియు సలోనీలకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. మరోపక్క తేజీ దామన్తో మాట్లాడుతూ రింకు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా చంపేశాడు, కానీ శాశ్వత్ మరియు సలోని బ్రతికిపోయారు, వాళ్ళ ప్రాణాలు కూడా ఇప్పుడు ప్రమాదంలోనే ఉన్నాయి అని చెప్తుంది. ఆ మాటలు విన్న దామన్ షాక్ అయ్యి అయితే మనమిద్దరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోదామని అంటాడు. కానీ ఆ తేజీ మాత్రం నేను ఇక్కడ ఉన్న అందరికీ కూడా గుణపాఠం నేర్పించకుండా ఎక్కడికి రాను అని ఆ దామన్తో చెప్తూ ఉంటుంది. మరోపక్క కాండల్వేల్ చెప్పినందువల్ల సమర్థ్ అనే వ్యక్తి శాశ్వత్ కి కాల్ చేసి మీరు తొందరగా ఒక సేఫ్ ప్లేస్ కి రావాలి, ఆ తర్వాత మిమ్మల్ని ఢిల్లీకి పంపిస్తాను, మీ ఎదురుగా ఉన్న కారులో ఎక్కి సేఫ్ ప్లేస్ కి రండి అని చెప్తాడు. అదే సమయంలో తిమ్మ లక్కీతో మాట్లాడుతూ నన్ను చంపేయి, ఎందుకంటే నేను ముస్కన్ లేకుండా ఉండలేను, ఆ రింకు ముస్కన్ ని నా నుంచి దూరం చేసేసాడు, రింకు అందరి దగ్గర నుంచి కూడా వాల్యుబుల్ అయిన వాటిని లాగేసుకుంటూ ఉంటాడు, మీతో కూడా రింకు అలానే చేశాడు, రింకుని ఆ లవ్లీని చంపేలాగా చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న లక్కీకి అవును కదా, రింకు చెప్పినందువల్ల నేను నా తమ్ముడిని చంపేసుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత లక్కీ వెంటనే ఆ తిమ్మాని చూసి నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి వెంటనే రింకుకి కాల్ చేసి నేను తిమ్మాని చంపేశాను, ఆ ఆదివాసీ అమ్మాయి కూడా చనిపోయింది అని అబద్ధం చెప్తాడు.
మరోపక్క తేజీ డిఎస్పీని కలవడానికి వస్తుంది. ఎందుకంటే ఆ ఆదివాసీ అమ్మాయి చనిపోయింది అని డిక్లేర్ చేసి కేసుని క్లోజ్ చేశారు కాబట్టి డిఎస్పీకి అక్కడ ఏమీ పని లేనందువల్ల కలకత్తాకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెళ్లే ముందు డిఎస్పీ ఆ తేజీకి ఒక మ్యాగ్నెట్ టాబ్లెట్ మరియు ఒక ఫోన్ ఇచ్చి అవసరమైతే నాకు కాల్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత వెంటనే రింకు డిఎస్పీని కలవడానికి రాగా డిఎస్పీ ఆ రింకుతో మాట్లాడుతూ నేను తొందరలోనే వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్తాడు. మరోపక్క సలోని మరియు శాశ్వతలని అజ్ర హిజార్ ఫార్మా వేర్ హౌస్ కి తీసుకుని వస్తారు. అదే సమయంలో తేజీ ఆ డిఎస్పీ ఇచ్చిన టాబ్లెట్ ని తన ల్యాప్టాప్ లో గూగుల్లో సెర్చ్ చేయగా దామన్ వెంటనే ల్యాప్టాప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఫొటోస్ ని చూసి వీళ్ళందరూ కూడా మా నాన్న బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్తూ ఉంటాడు. మరోపక్క లక్కీ తన మనసులతో సలోని మరియు శాశ్వతలు ఉన్న ఆ వేర్ హౌస్ దగ్గరికి వస్తాడు. వాళ్ళను చూసిన సలోని మరియు శాశ్వతలు అక్కడి నుంచి పారిపోయి బయటికి వచ్చి అక్కడ ఉన్న ఒక ట్రక్ లోకి ఎక్కి దాక్కుంటారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఆ ట్రక్ డోర్ ని క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ విధంగా సలోని మరియు శాశ్వతులు ఆ ట్రక్ లోపలే ఉండిపోతారు. అక్కడ రింకు మరియు సమర్థులు కూడా వచ్చి ఉంటారు. అప్పుడు సమర్థ్ రింకు మరియు లక్కీలని చూసి నేను ఆ సలోని మరియు శాశ్వతులని మీకు అప్పగించాను కానీ వాళ్ళు మళ్ళీ పారిపోయారు అని అంటాడు. అంటే దాని అర్థం పొలిటీషియన్ అయినటువంటి ఖండేల్వాల్, స్మర్థ్ మరియు రింకులు అందరూ కలిసిపోయారు అని తెలుస్తుంది. మరోపక్క ట్రక్కులో ఉన్నటువంటి శాశ్వత్ ఆ సలోనీని చూసి కొన్ని నెలల క్రితం నా ఛానల్ ఆ అజ్ర హిజార్ ఫార్మా మీద ఒక స్టోరీని చేశారు. వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ డ్రగ్స్ని తయారు చేసి మెడిసిన్స్ అనే పేరుతో వాటిని అమ్ముతూ ఉంటారు అని చెప్తాడు. అదే సమయంలో తేజీ ఆ అజ్ర హిజార్ ఫార్మా వేర్ హౌస్ లోకి వస్తుంది. అక్కడ ఉన్న మొత్తం ఇల్లీగల్ డ్రగ్స్ అన్నిటినీ కూడా వీడియోస్ ని తీసుకుంటుంది. అప్పుడే ట్రక్ లోపల నుంచి తనకు సౌండ్ వినిపించడంతో ఆ తేజీ వెంటనే ఆ ట్రక్ డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో తేజీ ఆ ట్రక్ డోర్ ని ఓపెన్ చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక గార్డ్ వస్తాడు. తేజీ వెంటనే ఆ గార్డ్ ని చూసి నేను తేజీ అత్వాల్ని అని చెప్తుంది. అత్వాల్ అనే పేరుని ఆ గార్డ్ విని తేజీని వెంటనే సమర్థ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఎందుకంటే రింకు మరియు దామన్ల ఇంటి పేరు కూడా అత్వాల్ కాబట్టి అక్కడికి తీసుకుని వస్తాడు. మరోపక్క ఆదివాసీ అమ్మాయి బాగా స్పృహలోకి రాగానే అభయ్ మీద దాడి చేస్తుంది. ఎందుకంటే అభయ్ తనని ఏమైనా చేస్తాడేమో అని ఆలోచించి అలా చేస్తూ ఉంటుంది. అయితే అభయ్కి కరాటే బాగా తెలుసు కాబట్టి ఆ అభయ్ కూడా ఆదివాసీ అమ్మాయిని కంట్రోల్ చేస్తాడు. ఆ తర్వాత అభయ్ నువ్వు ఇక్కడ సేఫ్గానే ఉన్నావు, నిన్నిక్కడ ఎవరూ గాయపరచరు, నువ్వు అసలేమీ బాధపడకు అని ఆ ఆదివాసీ అమ్మాయిని కూల్ చేస్తాడు. ఆ సమయంలోనే తేజీకి సమర్థ దామన్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. సమర్థ తేజీని చూసి సారీ నేను మీ పెళ్లికి రాలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. ఆ సమయంలోనే రింకు మరియు పాపాజీ ఆ అజ్ర హిజార్ ఫార్మా వేర్ హౌస్ దగ్గరికి రావడంతో తేజీ వాళ్ళను చూసి వెళ్లి దాక్కుంటుంది. రింకు మరియు పాపాజీలు ఆ సమర్థని కలుస్తారు. తేజీ మాత్రం వర్కర్స్ డ్రెస్ వేసుకుని వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది. అప్పుడే తనకి పాపాజీ మరియు రింకులు కలిసి ఇల్లీగల్ దందా నడుపుతున్నారు అని, ఇప్పుడు సమర్థ్ వాళ్ళతో కలిసి పని చెయ్యాలి అని ఆ పాపాజీ అనుకుంటున్నాడు అని తనకు తెలుస్తుంది. కానీ సమర్థ్ మాత్రం రింకు మరియు పాపాజీలని చూసి మీ మీద చాలా మర్డర్ కేసులు ఉన్నాయి, వీడియో షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరే చంపేశారు అని, ఆ వీడియో షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు మాత్రం నేను దాని గురించి ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి ఆ పాపాజీతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క శాశ్వత్ మరియు సలోనీలు ఎలాగో అలా ట్రక్ నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ రింకు మనిషి మాత్రం ఆ సలోని కాళ్ళ మీద షూట్ చేస్తాడు. అదే సమయంలో ముస్కన్ రింకుకి కాల్ చేసి నేను ఇంటి నుంచి పారిపోయి నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తుంది. నిజానికి ఈ ముస్కన్ వాళ్ళ నాన్న రింకుతో నా కూతురు పెళ్లి జరగకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ రింకు చాలా పెద్ద రౌడీ కాబట్టి ముస్కన్ వాళ్ళ నాన్న ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క సమర్థ్ ఇజ్రాయెల్ హెడ్ పార్ట్నర్స్ అయినటువంటి జెర్రీ మరియు ఐసాక్లతో మాట్లాడుతూ అత్వాల మనకు మంచి పార్ట్నర్స్ కాదు, వాళ్ళని మనం పార్ట్నర్స్ గా అసలు చేసుకోకుండా ఉండాల్సింది అని చెప్తూ ఉంటాడు. మరోపక్క పాపాజీ మాధవ్ అరోడా అనే ఒక పేరు గల లాయర్ని పిలిచి నేను చాలా మర్డర్స్ చేశాను కానీ వాటికి నేను మాత్రం జైలుకి వెళ్ళకూడదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ లాయర్ సార్ మీరు అలా ఏమీ భయపడకండి, నేను మీరు జైలుకి వెళ్లకుండా చూసుకుంటాను అని అంటాడు. ఆ సమయంలోనే లక్కీ ఆ రింకుకి కాల్ చేసి శాశ్వత్ మరియు సలోని పారిపోయారు కానీ సలోనికి బుల్లెట్ తగిలింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు ఆ లక్కీతో మాట్లాడుతూ తొందరగా వాళ్ళిద్దరినీ కూడా చంపేయని అంటూ ఉంటాడు.
ఉంటాడు. ఈ మాటలు విన్న దామన్ వెంటనే అక్కడి నుంచి తేజీ దగ్గరికి వెళ్ళగా తేజీ ఆ దామన్ ని చూసి మాట్లాడుతూ రింకు మరియు పాపాజీ ఇల్లీగల్ డ్రగ్స్ దందా గురించి కూడా చెప్పి కొన్ని ఫొటోస్ ని చూపించి వాళ్ళు ఈ దందాని పంజాబ్ లో నడపాలనుకుంటున్నారు. కానీ సమర్థ్ వాళ్ళని అలా చేయకుండా ఆపుతున్నాడు. మనకి ఈ సమర్థ్ బాగా పనికొస్తాడు, కానీ ముందైతే మనం శాశ్వత్ మరియు సలోనీలని కాపాడాలి అని అంటుంది. మరోపక్క శాశ్వత్ ఒక క్లినిక్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ శంభును చూసి వెంటనే ట్రీట్మెంట్ చెయ్యి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న డాక్టర్ శంభు మాత్రం రింకు మిమ్మల్ని వెతుకుతున్నాడని నాకు తెలుసు, మీ మీద రివార్డు కూడా ప్రకటించాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శాశ్వత్ ఆ రివార్డ్ మనీ నేనే నీకు ఇస్తాను, నువ్వైతే మాకు సహాయం చెయ్యండి అని అంటాడు. దాంతో ఆ డాక్టర్ శంభు వెంటనే వాళ్ళకి సహాయం చేయడానికి రెడీ అవుతాడు. మరోపక్క సలోని ఒక ప్లేస్ లో దాక్కుని ఉండగా వెనక నుంచి రింకు మనిషి వచ్చి ఆ సలోనిని షూట్ చెయ్యాలి అని చూస్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో శాశ్వత్ అక్కడికి వచ్చి సలోనిని కాపాడుతాడు. మరోపక్క అభయ్ తన గురూజీతో కలిసి ఆదివాసీ అమ్మాయి కోసం మెడిసిన్ ని తయారు చేస్తూ, గురూజీ నేను అక్కడ ఉండడం, ఆ అమ్మాయి నాకే దొరకడం ఇవన్నీ కరెక్టే అని అంటావా అని అడుగుతూ ఉంటాడు. దానికి గురూజీ అభయ్తో మాట్లాడుతూ నువ్వు ఆ అమ్మాయికి హెల్ప్ చేసి నీ పాత కర్మలకి తగిన ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్తూ ఉంటాడు. మరోపక్క ముస్కాన్ ఆ రింకు ఇంటి దగ్గరికి వచ్చి రింకుని కలుస్తుంది. ఆ సమయంలో డాక్టర్ శంభు శాశ్వత్ మరియు సలోనీలని అడవులో ఉన్న ఒక పాత ప్లేస్ దగ్గరికి తీసుకుని వచ్చి ఆ సలోనీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో లక్కీ రింకుకి కాల్ చేసి సలోని మరియు శాశ్వత్లు ఇక్కడి నుంచి పారిపోయారు అని చెప్తాడు. ఆ తర్వాత తేజీ మరియు దామన్లు ఆ సలోనీని వెతుక్కుంటూ ఫైనల్ గా ఆ డాక్టర్ శంభు క్లినిక్ దగ్గరికి వచ్చి సలోని గురించి అడుగుతారు. కానీ డాక్టర్ శంభు మాత్రం వాళ్ళకి ఏమీ చెప్పడు. ఆ తర్వాత డాక్టర్ శంభు తేజీ మరియు దామన్ల కారు బాగా నచ్చింది అని ఒక సాకు చెప్పి ఆ కార్ ని ఫోటో తీస్తున్నట్లుగా తేజీ మరియు దామన్లని ఫోటో తీస్తాడు. మరోపక్క సలోనికి స్పృహ వచ్చి చూడగా అక్కడెక్కడా కూడా శాశ్వత్ కనిపించడు. దాంతో సలోని చాలా భయపడుతూ ఉంటుంది. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రింకు మనిషి అయినటువంటి షేరా ట్రక్ లో నిండి ఉన్నటువంటి ఒక 50 కోట్ల విలువ చేసే మాల్ ని తీసుకుని ఏక్ జోత్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. అప్పుడే మనకి వాళ్ళ మాటల ద్వారా రింకు కొంత మాల్ ని దొంగలించి తన సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏక్ జోత్ షేరాకి మిఠాయిలో మత్తు పదార్థం కలిపి అతన్ని స్పృహ కోల్పోయేలాగా చేసి ఆ మాల్ ని దొంగలించాలి అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా శాశ్వత్ తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శాశ్వత్ వెంటనే అక్కడికి వచ్చి ఏక్ జోత్ మీద దాడి చేసి షారా మొబైల్ ని తీసుకుని ఆ మొబైల్లోని సిమ్ ని తన మొబైల్లో వేసుకుని ఆ మొబైల్ ని అక్కడే విసిరేస్తాడు. ఆ వెంటనే శాశ్వత్ ఆ మాల్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత ఏక్ జ్యోతికి స్పృహలోకి రాగా అక్కడ మాల్ లేకపోవడంతో తను చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. మరోపక్క అందరూ టేబుల్ దగ్గర తినడానికి కూర్చుని ఉన్నప్పుడు రింకు పాపాజీని చూసి మాట్లాడుతూ నా పెళ్లికి మీరు చెప్పినట్లుగానే సమర్థని ఇన్వైట్ చేశాను, కానీ తను రాడేమో అని అనిపిస్తుంది అని అంటాడు. దానికి తేజీ వెంటనే దామన్ని చూసి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, ఒకవేళ నువ్వు ఇన్వైట్ చేస్తే ఆ సమర్థ్ అసలు రిజెక్ట్ చేయడేమో అని అంటుంది. దానికి దామన్ కూడా నేనే వెళ్ళి నా ఫ్రెండ్ సమర్థని ఇన్వైట్ చేసి ఒప్పిస్తాను అంటాడు. కానీ ఇదంతా చూసినటువంటి రింకుకి అసలు ఏమీ నచ్చదు. ఎందుకంటే పాపాజీ చెప్పిన పనులన్నీ కూడా రింకునే పూర్తి చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత లక్కీ రింకుకి కాల్ చేసి మన ట్రక్స్ లో షారా తీసుకువచ్చే ట్రక్ మాయమయ్యింది, అతను ఫోన్ కూడా రీచ్ అవ్వడం లేదు అని చెప్పడంతో ఆ మాటలు విన్న రింకు చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క తేజీ మరియు దామన్లు కలిసి ఆ సమర్థ దగ్గరకు వెళ్లి అతన్ని రింకు మరియు ముస్కాన్ల పెళ్లికి ఇన్వైట్ చేస్తారు. అలాగే దామన్ మరియు తేజీలు ఆ సమర్థని చూసి మీరు పాపాజీ మరియు రింకుతో డీల్ చేసుకోకూడదు అనుకుంటే మాతో డీల్ చెయ్యొచ్చు అని చెప్తారు. అది విన్న సమర్థ్ దామన్ ని చూసి నువ్వు ఆ బిజినెస్ ని టేక్ ఓవర్ చెయ్యి అని అంటాడు. దానికి దామన్ కూడా అవును మా ప్లాన్ కూడా అదే అని చెప్తాడు. మరోపక్క డాక్టర్ శంభు మళ్ళీ ఒకసారి ఆ శాశ్వత్ మరియు సలోని దగ్గరికి వచ్చి వాళ్ళని కలిసి తేజీ మరియు దామన్ల ఫోటోని చూపించి వీళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు, కానీ నేను మీ గురించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటాడు. మరోపక్క రింకు మరియు ముస్కాన్ల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ట్రక్ మాయం అవడం వల్ల రింకు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే ఈ విషయం సమర్థకి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత సమర్థ్ వెంటనే గెర్రీ మరియు ఇషాక్లకి వీడియో కాల్ చేసి సెక్యూరిటీని రింకునే చూసుకునేవాడు,
దీనికి అతనే రెస్పాన్సిబుల్ అని చెప్తాడు. ఆ తర్వాత రింకు లక్కీని కలిసి తొందరగా ఆ ట్రక్ ని వెతికి కనిపెట్టు అని చెప్తాడు. ఆ సమయంలోనే న్యూస్ లో ఏక్జోత్ మాట్లాడుతూ రింకు మనిషి షేరా నన్ను చంపడానికి ట్రై చేశాడు అని చెప్తాడు. ఆ న్యూస్ ను చూసినటువంటి లక్కీ వెంటనే ఆ రింకుతో మాట్లాడుతూ షేరా అలా చెయ్యడు, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరిదో హస్తం ఉంది అని అంటూ ఉంటాడు. రింకు మాత్రం ఆ లక్కీని చూసి షేరా ఎక్కడ ఉన్నా తనని వెంటనే నా ముందుకు తీసుకునిరా అని అంటాడు. ఆ తర్వాత రింకు తిరిగి తన ఇంటికి రాగా అక్కడ రింకు మరియు ముస్కన్లకి ఎంగేజ్మెంట్ అవుతుంది. మరోపక్క శాశ్వత్ సలోనికి తాను తీసుకువచ్చిన ఆ ట్రక్ గురించి చెప్తూ ఇప్పుడు అందరూ కూడా ఆ ట్రక్నే వెతుకుతున్నారు అని చెప్పడంతో సలోని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత శాశ్వత్ సైలెంట్గా ఆ అజ్రా ఫార్మాకి వచ్చి ఏక్జోత్ మరియు షారాల మాటలని వీడియో రికార్డ్ చేశాడు కదా, ఆ వీడియోస్ని పెన్ డ్రైవ్ ద్వారా సమర్థ ల్యాప్టాప్లోకి ఎక్కిస్తాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సమర్థ ఆ వీడియోని చూసి చాలా షాక్ అవుతాడు. అక్కడతో ఎపిసోడ్ 4 కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రింకు ఏక్జోత్ ని కలవడానికి హాస్పిటల్కి రాగా ఏక్జోత్ ఆ రింకును చూసి షారా నన్ను స్పృహ కోల్పోయేలాగా చేసి వాడే మాల్ మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు మోసం చేసేవాడికి శిక్ష తప్పకుండా పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే మరోపక్క షారా మాల్ తీసుకురాకుండా వెళితే రింకు తనని చంపేస్తాడేమో అనే భయంతో ఒక ప్లేస్ లో దాక్కుని ఉంటాడు. అదే సమయంలో శాశ్వత్ సలోని దగ్గరికి వచ్చి ఆ వీడియో గురించి చెప్తూ నేను ఆ వీడియోని సమర్థ ల్యాప్టాప్ లో సెండ్ చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సలోని శాశ్వత్ తో మాట్లాడుతూ నువ్వు అలా చేసి ఉండకూడదు, ఆ సమర్థ మనల్ని రింకుకి పట్టించాలని చూశాడు కదా అని అంటుంది. దానికి శాశ్వత్ సలోనితో మాట్లాడుతూ ఆ వీడియోస్ ని చూసిన తర్వాత రింకు మరియు సమర్థలు వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడతారు, అది మనకి లాభం అవుతుంది అని అంటాడు. సలోని మాత్రం ఆ శాశ్వత్ ని చూసి ఇప్పుడు మన దగ్గర 50 కోట్ల విలువ చేసే మాల్ ఉంది, మనం వాళ్ళతో డీల్ చేసుకోవాల్సింది అని అంటుంది. దానికి శాశ్వత్ మాత్రం నేను ఇంకా ఆ రింకుని నమ్మలేను అని అంటాడు. ఆ సలోని మాత్రం తేజీ మరియు దామన్లో మనకి హెల్ప్ చేయగలరు అని అంటూ ఉంటుంది. మరోపక్క లక్కీ రింకుతో షారాని మాట్లాడిస్తాడు. అప్పుడు షారా ఆ రింకుతో మాట్లాడుతూ నేనేమీ చెయ్యలేదు, ఏక్జోత్ నాకు స్వీట్స్ తినిపించి స్పృహ కోల్పోయేలాగా చేశాడు, నాకు స్పృహ వచ్చి చూసేసరికి ఏక్జోత్ మరియు ట్రక్కు రెండూ మాయమయ్యాయి అని చెప్తాడు. మరోపక్క సమర్థ గెర్రీ మరియు ఇషాక్లకి రింకు నిజ స్వరూపం గురించి చెప్పి ఆ వీడియోని కూడా చూపించి ఇన్ని సంవత్సరాల నుంచి మీ మాల్ని దొంగలించేది మరి ఎవరో కాదు, రింకు మరియు అతని గ్యాంగ్ అని చెప్తాడు. అది విన్న గెర్రీ ఆ సమర్థతో మాట్లాడుతూ అత్వాల్స్ కి మా బిజినెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, అందువల్ల మేము వాళ్ళని మా బిజినెస్ లో నుంచి తీసేయలేము అని చెప్తుంది. నిజానికి గెర్రీ ఇషాక్లకి అత్వాల్స్ మీద అస్సలు నమ్మకం ఉండదు, అందువల్ల ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి అని ఆ సమర్థతో చెప్తారు. ఆ తర్వాత సమర్థ రింకు మరియు ముస్కన్ల పెళ్లికి వెళ్లి అక్కడ తేజీ మరియు దామన్లకి ఆ రింకు గురించి నిజాలన్నీ కూడా చెప్తాడు. మరోపక్క పాపాజీకి గెర్రీ మరియు ఇషాక్లు వీడియో కాల్ చేసి రింకు మాల్ ని దొంగలించి తన సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాడు అని చెప్తారు. ఫైనల్ గా రింకు మరియు ముస్కన్ల పెళ్లి కూడా జరుగుతుంది. అప్పుడే అక్కడికి లక్కీ వచ్చి రింకుకి ఆ ఏక్జోత్ దొంగలించినటువంటి మాల్ ని చూపిస్తాడు. మరోపక్క పాపాజీ దగ్గరికి దామన్ వచ్చి రింకు మీ వెనకాలే ఆ అజ్రా హిజార్ ఫార్మా కంపెనీ పేరుతో ఒక సైడ్ బిజినెస్ ని చేసుకుంటున్నాడు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న పాపాజీ దామన్ ని చూసి నేను రింకుకి వ్యతిరేకంగా ఏ మాటలో వినను, అలాగే రింకు తప్పేమీ చేయడం లేదు, రింకు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్తాడు. దామన్ ఆ పాపాజీని చూసి నేను పంజాబీలో ఉన్న బిజినెస్ ని చూసుకుంటాను అని చెప్తాడు. తేజీ కూడా పాపాజీని చూసి దామన్ సమర్థత ఫ్రెండ్ కాబట్టి సమర్థతో బిజినెస్ ని బాగా డీల్ చేయగలడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న పాపాజీ ఆ దామన్ కి ఒక తుపాకీ ఇచ్చి సరే అయితే సమర్థ డీల్ చేయడానికి ఒప్పుకోకపోతే అతన్ని చంపేయని అంటాడు. దామన్ మాత్రం ఆ గన్నుని తీసుకుని వెళ్లి తన కబోర్డ్ లో పెట్టేస్తాడు. మరో పక్క నిజం తెలుసుకున్నటువంటి రింకు తన మనుషులతో కలిసి హాస్పిటల్లో ఉన్న ఏక్జోత్ దగ్గరికి వెళ్లి తనని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు. మరో పక్క డాక్టర్ శంభు తేజీ మరియు దామన్లతో ఆ శాశ్వత్ ని మాట్లాడిస్తాడు. అప్పుడే వాళ్ళకి ఆ ట్రక్ శాశ్వత్ దగ్గర ఉంది అని తెలుస్తుంది. ఆ మాటలు విన్న తేజీ మరియు దామన్ల షాక్ అవుతారు. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది.
ఆరో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆదివాసీ అమ్మాయి ఆ పాపాజీని చంపడానికి రిసార్ట్కి వచ్చి పాపాజీని చంపడానికి లోపలికి వస్తూ ఉండగా తేజీ ఆదివాసీ అమ్మాయిని చూసి అరుస్తుంది. తేజీ అరుపులు విని సెక్యూరిటీ గార్డ్ వెంటనే అక్కడికి వచ్చి ఆ ఆదివాసీ అమ్మాయి మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ఆదివాసీ అమ్మాయి మాత్రం ఎలాగో అలా బ్రతికి అడవిలోకి పారిపోతుంది. నిజానికి ఆ రింకు సెక్యూరిటీ గార్డ్ ఆదివాసీ అమ్మాయిని పట్టుకుంటాడు. వెంటనే ఆ ఆదివాసీ అమ్మాయిని చంపడానికి ట్రై చేసే లోపే అక్కడికి అభయ్ వచ్చి ఆ అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయి ఇద్దరు కలిసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని చంపేస్తారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత సునీల్ డోంగ్రా అక్కడికి రీచ్ అయ్యి అక్కడ చనిపోయి పడిపోయి ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్ మెడలో కొరికిన గుర్తుల్ని చూస్తాడు. అప్పుడే సునీల్ డోంగ్రాకి ఆ ఆదివాసీ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది అన్న డౌట్ వస్తుంది. దాంతో సునీల్ డోంగ్రా వెంటనే కానిస్టేబుల్ కి చెప్పి ఆ రిసార్ట్ లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని తీసుకురమ్మని చెప్తాడు. అదే సమయంలో ఎవరో ఒక అమ్మాయి తేజీ మీద దాడి చేసింది అని రింకుకి తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన రింకు వెంటనే తేజీని కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పు అని అడుగుతాడు. కానీ తేజీ మాత్రం చాలా తొందరగా అటాక్ జరగడం వల్ల నేను సరిగ్గా చూడలేకపోయాను అని చెప్తుంది. ఎందుకంటే ఆదివాసీ అమ్మాయి బ్రతికి ఉంది అని రింకుకి తెలిస్తే ఆదివాసీ అమ్మాయిని చంపేస్తాడు అని ఆ తేజీ అబద్ధం చెప్పి ఉంటుంది. ఆ తర్వాత సునీల్ డోంగ్రా లక్కీకి కాల్ చేసి ఆదివాసీ అమ్మాయి బ్రతికే ఉంది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే లక్కీ చాలా కంగారు పడి వెంటనే సునీల్ డోంగ్రాతో ఈ విషయం రింకుకి చెప్పకు అని అంటాడు. మరోపక్క ఆదివాసీ అమ్మాయి తన లైఫ్లో తనకు జరిగినవన్నీ కూడా అభయ్కి చెప్పి నా సిస్టర్ చావుకి ప్రతీకారంగా నేను పగర తీర్చుకుని తీరుతాను అని చెప్తూ ఉంటుంది. లక్కీ మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఆదివాసీ అమ్మాయిని సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తాడు. సరిగ్గా అదే సమయంలో రింకు సునీల్ డోంగ్రాకి కాల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ లో ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం తెలిసిందా అని అడుగుతాడు. దానికి సునీల్ డోంగ్రా సమాధానం చెప్తూ ఫుటేజ్ లో ఆ అమ్మాయి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు, అందువల్ల ఏమి అర్థం కావడం లేదు. అలాగే గార్డ్ నాకు ఆ అమ్మాయితో పాటు ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పాడు అని అంటాడు. ఆ తర్వాత రింకు వెంటనే లక్కీని అడగ్గా లక్కీ మాట్లాడుతూ బహుశా ఆ ఫుటేజ్ లో ఉన్న అమ్మాయి సలోని అయి ఉండవచ్చు అని అబద్ధం చెప్తాడు. మరోపక్క అభయ్ ఆదివాసీ అమ్మాయితో మాట్లాడుతూ ఒకవేళ నువ్వు అత్వాల్ ఫ్యామిలీని అంతం చెయ్యాలి అంటే ముందు నువ్వు అజ్రహిజర్ ఫార్మాని అంతం చెయ్యాలి అని చెప్పి రింకు మరియు పాపాజీల దందా గురించి కూడా చెప్తాడు. మెడిసిన్ పేరుతో డ్రగ్స్ ని అమ్ముతున్నారు, ఆ కంపెనీ అంతమైతే శత్రువులు కూడా అంతం అవుతారు అని చెప్తాడు. ఇవన్నీ విన్న ఆదివాసీ అమ్మాయి వెంటనే ఆ అభయ్ని చూసి నీకు వాళ్ళ గురించి అంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అని అడుగుతుంది. దానికి అభయ్ సమాధానం చెప్తూ నేను ముందుగా అజ్రహిజార్ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడిని. ఇజ్రాయెల్ ఓనర్ మనాలీలో వర్క్ ని స్టార్ట్ చేయగానే అతను రింకు మరియు పాపాజీ హెల్ప్ తీసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు అని నేను ఒక బాంబుని తయారు చేసి వేరే వాళ్ళ కంపెనీ గోడౌన్స్ ని మరియు షాపుల్ని కూడా తగలబెట్టాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆదివాసీ అమ్మాయి వెంటనే అభయ్ని చూసి నువ్వు నా కోసం బాంబుని తయారు చేయగలవా అని అడుగుతుంది. మరోపక్క తేజీ వెంటనే డిఎస్పీ ఘోష్కి కాల్ చేసి ఆదివాసీ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత డిఎస్పీ సీనియర్ ఆఫీసర్ డిఎస్పీని చూసి నువ్వు మనాలికి మళ్ళీ వెళ్ళాలి, ఆ ఆదివాసీ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత షలోని తేజీకి కాల్ చేసి మీ ట్రక్ మీకు ఇస్తాం, దానికి బదులుగా మాకు 5 కోట్లు ఇవ్వాలి అని డీల్ చేసుకుంటుంది. ఆ డీల్కి తేజీ కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తేజీ ఆ ట్రక్ని ఆ సమర్థకి ఇచ్చి అతని నమ్మకాన్ని పొంది బిజినెస్ పార్ట్నర్స్ని చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క హెల్ప్ చేసినందుకు శాశ్వత్ డాక్టర్ శంభుకి మనీ ఇచ్చి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత తేజీ సలోనికి కాల్ చేసి మనీ తీసుకుని వెళ్ళడానికి ఒక ప్లేస్కి రండి అని ఒక లొకేషన్ని పంపించి మీరు ఢిల్లీకి వెళ్ళడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశాను అని చెప్తుంది. దాంతో శాశ్వత్ మరియు సలోనీలు ఆ తేజీ చెప్పిన అడ్రస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి మనీ దొరుకుతుంది. కానీ అప్పుడే రింకు మరియు అతని మనుషులు అక్కడికి వచ్చి వాళ్ళని చంపేస్తారు. నిజానికి ఇదంతా కూడా ఆ తేజీ ప్లాన్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తేజీ చాలా భయంకరంగా మారిపోయి ఉంటుంది. ఆ తర్వాత తేజీ మరియు దామన్లు కలిసి 50 కోట్ల మాల్ని తీసుకుని వెళ్లి ఆ సమర్థ దగ్గరికి వెళ్లి అతని నమ్మకాన్ని గెలుస్తారు. దాంతో సమర్థ తేజీ మరియు దామన్లని తమ పార్ట్నర్స్ గా చేసుకుంటాడు. ఈ విషయం పాపాజీకి తెలియగానే తేజీ మరియు దామన్ల మీద విరుచుకుపడతాడు. నిజానికి పాపాజీతో సమర్థ్ మాట్లాడుతూ మీరు కంపెనీ నుంచి డ్రగ్స్ ని దొంగలించి తప్పు చేశారు, అందువల్ల నేను తేజీ మరియు దామన్లని బిజినెస్ పార్ట్నర్స్ గా చేసుకుంటున్నాను అని చెప్తాడు.
ఆ తర్వాత రింకు తేజీని చూసి నువ్వు బిజినెస్ పార్ట్నర్ అవ్వడం కోసం నీ ఫ్రెండ్నే చంపేశావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దామన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇక్కడ నిజానికి తేజీ మెల్లమెల్లగా చాలా డేంజరస్ గా మారుతూ ఉంటుంది. రింకు ఆ సమర్థని చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ రింకుకి ఈ టైంలో తను ఏదైనా పిచ్చి పని చేస్తే నిందంతా కూడా తన మీదే పడుతుంది అని చాలా భయంగా ఉంటుంది. అప్పుడే ముస్కాన్ ఆ రింకుతో మాట్లాడుతూ మనం పక్కాగా ప్లాన్ చేసి వేరే వాళ్ళకి ఆ పని అప్పగించి హనీమూన్ కి వెళ్ళిపో, అప్పుడు ఎవరికి కూడా డౌట్ రాదు అని చెప్పడంతో ఆ ఐడియా రింకు కూడా బాగా నచ్చుతుంది. ఫైనల్ గా తేజీ సమర్థ బిజినెస్ పార్ట్నర్ అవ్వడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే తిమ్మ తేజీకి కాల్ చేసి ఆదివాసీ అమ్మాయికి పారిపోవడానికి నువ్వే హెల్ప్ చేశావు అని నేను రింకుకి చెప్పకుండా ఉండాలి అంటే నేను అడిగినంత మనీ కావాలి అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అక్కడతో ఎపిసోడ్ 6 కూడా కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్లో తిమ్మ నోరు ముయించడానికి తేజీ ఆ తిమ్మకి మనీ ఇవ్వడానికి వస్తుంది. మరో పక్క రింకు ఆ లక్కీతో నేను హనీమూన్కి వెళుతున్నాను, ఇక్కడ పనంతా కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు. అదే సమయంలో సునీల్ డోంగరా లక్కీకి కాల్ చేసి డిఎస్పీ ఇంకా ఇక్కడికి రాలేదు అని చెప్తాడు. అంటే వాళ్ళ మాటల ద్వారా మనకు లక్కీ మరియు సునీల్ డోంగరాని కలవాలని డిఎస్పీ గోస్ పిలిచాడని అర్థమవుతుంది. రింకు మాత్రం ఆ లక్కీని చూసి అసలు సునీల్ డోంగరా నీకేం చెప్పాడు అని అడుగుతాడు. దాంతో లక్కీ మాట్లాడుతూ అతను తన పేమెంట్ అడుగుతున్నాడు అని అబద్ధం చెప్తాడు. ఫైనల్ గా డిఎస్పీ గోస్ ఆ మనాలైకి తిరిగి వచ్చి డైరెక్ట్ గా రిసార్ట్ కి రాగా లక్కీ మాత్రం ఆ గోస్ట్ ని చూసి రింకు ఇక్కడ లేడు, తన హనీమూన్ కోసం వెళ్ళాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ గోస్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏమిటి అంటే లక్కీ ఆ రింకుకు తెలియకుండా సీక్రెట్ గా ఇదంతా చేస్తున్నాడు అని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆ లక్కీని చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమవుతూ ఉంటుంది. మరోపక్క ఆదివాసీ అమ్మాయి అభయ్తో కలిసి బాంబుని తయారు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత డిఎస్పీ గోస్ సునీల్ డోంగరాని కలిసి రింకు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించాడు అని అడుగుతాడు. దానికి సునీల్ డోంగరా డిఎస్పీతో మాట్లాడుతూ రింకుకి ఈ విషయం గురించి అసలేమీ తెలియదు, ఆదివాసీ అమ్మాయి బ్రతికి ఉందని కూడా ఆ రింకుకి తెలియదు, ఇదంతా కూడా లక్కీ ప్లాన్, మీరు ఇవన్నీ కూడా ఆ రింకుకి చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తాడు. మరోపక్క రింకు అక్కడ లేనందువల్ల ఇదే అవకాశంగా భావించినటువంటి తేజీ ఛాన్స్ తీసుకుని వెంటనే లక్కీని తన వైపు చేసుకోవాలని ట్రై చేస్తుంది. నీకు ఎంత గౌరవం దక్కాలో అది రింకు నీకు ఇవ్వడం లేదు, రింకు చూసుకునే పని అంతా కూడా నువ్వే చూసుకో అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత తేజీ దామన్లో కలిసి ఉన్న సమయంలో దామన్ ఆ తేజీ మీద చాలా కోప్పడతాడు. ఎందుకంటే ఈ తేజీ తన లాభం కోసం సొంత ఫ్రెండ్స్ ని చంపేసింది అని కోప్పడి తిడుతూ ఉంటాడు. మరోపక్క డిఎస్పీ గోస్ ఆదివాసీ అమ్మాయిని వెతుకుతూ అడవిలోకి వెళుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది. మరోపక్క తిమ్మ ఆ తేజీకి కాల్ చేసి నాకు మనీ కావాలి, ఇవ్వలేదంటే రింకుకి నిజం అంతా చెప్పేస్తాను అని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. డిఎస్పీ గోస్ మాత్రం డాక్టర్ ని కలిసి డెడ్ బాడీ మీద కొరికిన గుర్తులు బాగా పరిశీలించండి అని చెప్తూ ఉంటాడు. మరోపక్క రింకు పాపాజీ ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ ని కలవడానికి వచ్చి పంజాబ్ లో ఆపరేషన్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చెయ్యండి అని అడుగుతాడు. ఆ తర్వాత తేజీ మళ్ళీ డిఎస్పీని కలుస్తుంది. అప్పుడు డిఎస్పీని కలిసిన తేజీ మాట్లాడుతూ ఆ ఆదివాసీ అమ్మాయి నా మీద ఎందుకు అటాక్ చేసింది అని అడుగుతుంది. దానికి డిఎస్పీ సమాధానం చెప్తూ ఆ ఆదివాసీ అమ్మాయి నీ మీద అటాక్ చేయలేదు, తనకి కేవలం పాపాజీ మరియు రింకును మీద మాత్రమే పగ ఉంది, అది సరే వీడియో షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళ సంగతి ఏమిటి అని అడుగుతాడు. దానికి తేజీ మాట్లాడుతూ వాళ్ళ గురించి నాకేమీ తెలియదు అని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత తేజీ ఆ డిఎస్పీతో మాట్లాడుతూ నేను అంబులెన్స్ని తీసుకుని వెళ్లే టైంలో నా ద్వారా ఒక కానిస్టేబుల్ పొరపాటున చనిపోయాడు అని చెప్తుంది. అది విన్న డిఎస్పీ తేజీని చూసి మాట్లాడుతూ నాకు రింకుల మధ్య ఒక డీల్ జరిగింది, ఆదివాసీ అమ్మాయికి బదులు రిషిని ఇస్తాను అని చెప్పాను, కానీ రింకు నన్ను మోసం చేసి ఆ రిషిని చంపేశాడు అని చెప్తాడు. అందువల్లే డిఎస్పీ ఆ రింకు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తేజీ వెంటనే ఆ డిఎస్పీని చూసి నాకు ఒక హెల్ప్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేసి తిమ్మ ఆడియో కాల్ రికార్డింగ్ ని వినిపిస్తుంది. అందులో తిమ్మ ప్రతిసారి కూడా ఆ తేజీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయి కలిసి అజ్రహిజా ఫార్మాకి వచ్చి డ్రగ్స్ తో నిండి ఉన్నటువంటి ఒక ట్రక్ కిందకి బాంబు వేసి పేల్చేస్తారు. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.
8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రింకు ట్రక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే లక్కీ రింకుకి కాల్ చేసి ట్రక్ స్టార్ట్ అయ్యే టైంలో ఎవరో బాంబు వేసి పేల్చేశారు, అందువల్లే సమర్థ్ మిగతా ట్రక్స్ ని సెండ్ చేయకుండా ఉన్నాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న రింకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదంతా జరిగిన తర్వాత సమర్థ్కి చాలా కోపం వచ్చి వెంటనే పాపాజీకి కాల్ చేసి నీకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేయడం రాకపోతే ఈ రోజే వదిలేయండి, పంజాబ్ కాదు హిమాచల్ బిజినెస్ కూడా మీరు లేకుండా చేస్తాను అని చెప్తాడు. పంజాబ్ బిజినెస్ తన చేతి నుంచి జారిపోవడం చూసిన రింకు అర్జున్ని తిరిగి వెళ్ళిపోమని చెప్తాడు. పాపాజీ మరియు రింకులకి ఇదంతా కూడా ఆ సమర్థే చేసి ఉంటాడు, బిజినెస్లో నుంచి మనల్ని తీసేయడం కోసమే ఇలా చేసి ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క డిఎస్పీ గోస్ తిమ్మాని కలిసి తేజీని నువ్వెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి తిమ్మ సమాధానం చెప్తూ నా దగ్గర మనీ లేవు, అందుకే నేను ఇలా చేశాను, కానీ నేను ఎవరి దగ్గర ఏమీ చెప్పలేదు అని చెప్తాడు. ఆ మాట విన్న డిఎస్పీ ఆ తిమ్మకి ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇచ్చి అతని బ్రేస్లెట్ గురించి తెలుసుకోమని చెప్తాడు. మరోపక్క తేజీ దామన్లో ఆ సమర్థని కలవడానికి రాగా సమర్థ్ వాళ్ళని చూసి ట్రక్ ను బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరో తెలిసే వరకు అప్పటి వరకు నేను ఏ ట్రక్ ని కూడా ఇక్కడి నుంచి పంపించను అని చెప్తాడు. ఆ మాటలు విన్న తేజీ ఆ సమర్థతో మాట్లాడుతూ నువ్వు పంజాబ్ వర్క్ ని ఆపకూడదు, రింకుకి దీని గురించి మేము ఏం చెప్పము అని చెప్తుంది. మరోపక్క తిమ్మ ఆ బ్రేస్లెట్ గురించి తెలుసుకుని డిఎస్పీకి అభయ్ని పరిచయం చేస్తాడు. ఆ సమయంలో డిఎస్పీ గురూజీకి ఆదివాసీ అమ్మాయిని చూపించి అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ గురూజీ డిఎస్పీని చూసి ఆ ఆదివాసీ అమ్మాయి చాలా గాయాలతో ఇక్కడికి వచ్చింది, మేము తనకు ట్రీట్మెంట్ చేశాం, ఆ తర్వాత తనకు బాగైన తర్వాత అభయ్తో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్తాడు. మరోపక్క రింకు ఆ సమర్థ దగ్గరికి రాగా సమర్థ ఆ రింకును చూసి నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బాంబు వేసి ట్రక్ ని కాల్ చేసావా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రింకు మాత్రం నేనేమి అలా చెయ్యలేదు అని అంటాడు. సమర్థ వెంటనే రింకును చూసి సరే నీకు మరొక ఛాన్స్ ఇస్తాను, ఈసారి ట్రక్ వేరే గోడౌన్ లో నుంచి పంపిద్దాం, దాని అడ్రస్ ని నేను లక్కీకి చెప్తాను అని అంటాడు. దాంతో రింకు వెంటనే లక్కీ దగ్గరికి వచ్చి సమర్థ నీకు నెక్స్ట్ కన్సైన్మెంట్ లొకేషన్ ని చెప్తాడు, కానీ ఆ లొకేషన్ చేంజ్ చేసి ఆ ట్రక్ ని నగర గోడౌన్ లొకేషన్ లో పెట్టు, దీని గురించి ఎవరికీ తెలియకూడదు అని అంటాడు. మరోపక్క డిఎస్పీని అభయ్ రూమ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ డిఎస్పీకి బాంబు పార్ట్స్ దొరుకుతాయి. దాంతో డిఎస్పీ వెంటనే తేజీకి కాల్ చేసి ఆ ట్రక్ బాంబ్ బ్లాస్ట్ ఆదివాసీ అమ్మాయే చేసింది అని చెప్తాడు. దాంతో ఆ మాటలు విన్న తేజీ చాలా షాక్ అవుతుంది. మరోపక్క అభయ్ తనతో పాటు ఆ అజ్రా ఫార్మాలో పనిచేసినటువంటి ఫ్రెండ్ దగ్గరికి ఆదివాసీ అమ్మాయిని తీసుకుని వస్తాడు. వెంటనే అభయ్ తన ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ట్రక్స్ లొకేషన్ ని చేంజ్ చేశారు అని చెప్పగానే అభయ్ తన ఫ్రెండ్ ని వేరే లొకేషన్ అడ్రస్ గురించి అడుగుతాడు. అభయ్ మాటలు విన్న తర్వాత అభయ్ ఫ్రెండ్ కి కొంచెం డౌట్ వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ ఆదివాసీ అమ్మాయి ఆ అభయ్ ఫ్రెండ్ మీద అటాక్ చేసి కొత్త లొకేషన్ ఏమిటో చెప్పు అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తికి లక్కీ కాల్ చేయగా ఆ వ్యక్తి లక్కీతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయిలకి లొకేషన్ గురించి తెలిసి పోతుంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్లే సమయంలో అభయ్ తన ఫ్రెండ్ ని చూసి ఈ విషయం ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. మరోపక్క తేజీ ఆ లక్కీని లొకేషన్ గురించి అడుగుతుంది, ఎందుకంటే దాని ద్వారా డిఎస్పీ ఆ ఆదివాసీ అమ్మాయిని పట్టుకోవాలి అని ప్లాన్ చేసి ఉంటాడు. అయితే లక్కీ మాత్రం తేజీకి ఆ లొకేషన్ గురించి చెప్పడు. కానీ తేజీకి రింకు ట్రక్ లొకేషన్ ని చేంజ్ చేశాడు అని డౌట్ వచ్చి ఇదే విషయాన్ని డిఎస్పీకి చెప్పి వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నారు అని చెప్తుంది. ఆ తర్వాత డిఎస్పీ వెంటనే లక్కీకి కాల్ చేసి ఆదివాసీ అమ్మాయి ఆ ట్రక్ ని బ్లాస్ట్ చేసింది, ఇప్పుడు తను మీ ఇంకొక లొకేషన్ దగ్గర కూడా రాబోతుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న లక్కీ షాక్ అవుతాడు. డిఎస్పీ ఆ లక్కీని లొకేషన్ గురించి అడగ్గా లక్కీ మాత్రం మళ్ళీ ఏమీ చెప్పడు. మరోపక్క అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయిలు మిగతా ట్రక్స్ లొకేషన్ కి వచ్చి రింకు తీసుకుని వెళ్లే ట్రక్స్ లో బాంబుని సెట్ చేస్తారు. ఆ తర్వాత అభయ్ వెంటనే రిమోట్ పేల్చగా ఆ రిమోట్ పని చేయకపోవడంతో బాంబులు బ్లాస్ట్ అవ్వవు. ఆ సమయంలోనే ఆదివాసీ అమ్మాయి రింకును చూసి రింకు మీద దాడి చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ తన టీంతో అక్కడికి వచ్చి ట్రక్స్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ ఆదివాసీ అమ్మాయి కింద పడిపోతుంది. అది చూసిన అభయ్ వెంటనే ఆ అమ్మాయిని కాపాడడానికి రింకు మీద షూట్ చేసి వెంటనే అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతారు. ఆదివాసీ అమ్మాయి బ్రతికి ఉండడాన్ని రింకు చూసి వచ్చి లక్కీని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు. ఆ మాటల విన్న లక్కీ వెంటనే రింకును చూసి దానికి లక్కీ ఆ రింకునే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసి నేను నువ్వు చెప్పిన ప్రతి దాన్ని చేశాను, నువ్వు చెప్పినందుకే ఆఖరికి నా బ్రదర్
బ్రదర్ని కూడా చంపేసుకున్నాను, అయినా కూడా నువ్వు నాతో ఈ విధంగానే బిహేవ్ చేస్తున్నావు, దీన్ని నేను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో రింకు వెంటనే డిఎస్పీని కలిసి నేను ఆ ఆదివాసీ అమ్మాయిని చంపేస్తాను అని చెప్తాడు. అయితే డిఎస్పీ మాత్రం నేను ఆదివాసీ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో బ్రతికి ఉండగానే ఇక్కడి నుంచి తీసుకుని వెళతాను అని చెప్తాడు. అక్కడతో 8వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 9వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రింకు ఆ తేజీ దగ్గరికి వచ్చి నీ మీద అటాక్ చేసింది ఆ ఆదివాసీ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడే ఆ తేజీ కావాలనే తన నుంచి నిజం దాచింది అని ఆ రింకుకి అర్థమయ్యి తేజీని బెదిరిస్తూ కుటుంబం మధ్యలోకి వచ్చావంటే నీకు అసలు మంచిది కాదు అని చెప్తాడు. ఆ తర్వాత రింకు వెంటనే ట్రాన్స్పోర్ట్ పని అంతా కూడా ఈసారి షేరాకి అప్పగిస్తాడు. ఆ వెంటనే రింకు అర్జున్ కి కాల్ చేసి ట్రక్స్ అన్ని కూడా కొద్దిసేపట్లోనే స్టార్ట్ అవుతాయి అని చెప్తాడు. అయితే ఎప్పుడైతే హిమాచల్ బోర్డర్ కి ఆ ట్రక్ దాటగానే అర్జున్ తన మనసులతో ఆ ట్రక్స్ అన్నిటినీ కూడా తన ఆధీనంలోకి తీసేసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సమర్థకి ఇప్పటి వరకు మాల్ పంజాబ్ కి రాలేదు అని తెలియడంతో ఈ విషయం తేజీకి చెప్పి పంజాబ్ స్టాఫ్ అందరూ కూడా మాయమైపోయారు అని చెప్తాడు. రింకు కూడా సమర్థ కాల్ ని లిఫ్ట్ చేయడు. నిజానికి సమర్థకి తగిన గుణపాఠం చెప్పాలనే రింకు ఇదంతా కూడా ప్లాన్ చేసి ఉంటాడు. మరోపక్క డిఎస్పీ గోస్ అభయ్ బాబా దగ్గరికి వచ్చి అభయ్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, వెంటనే కాల్ చేసి ఇక్కడికి పిలిపించు అని చెప్పడంతో అభయ్ బాబా అభయ్కి కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. మరోపక్క సమర్థ మనుషులు అర్జున్ మనుషులలో ఒకరిని పట్టుకుంటారు కానీ అతనేమీ చెప్పడు. వెంటనే ఆ వ్యక్తి తన చేతికి కట్టుకుని ఉన్న తావిత్తులో ఉంచినటువంటి విషాన్ని తాగి చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో సమర్థకి మరొక కాల్ వస్తుంది. అప్పుడే సమర్థకి ఇంకొక ట్రక్ కూడా మాయం అయ్యింది అని తెలుస్తుంది. నెక్స్ట్ ట్రక్ ని నేనే తీసుకుని వెళ్తానని డిసైడ్ అవుతాడు. మరోపక్క అభయ్ తనకి హెల్ప్ చేయడాన్ని ఆదివాసీ అమ్మాయి వద్దు అని చెప్తుంది. ఎందుకంటే తను కేవలం రింకు మరియు పాపాజీ మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ అభయ్ మాత్రం డ్రగ్స్ ని నాశనం చేసే పనిలో పడి ఉంటాడు. ఎందుకంటే వాటి వల్లే అభయ్ తన ఫ్యామిలీని కూడా కోల్పోయి ఉంటాడు. అందువల్లే ఆదివాసీ అమ్మాయి రింకు మరియు పాపాజీని చంపడానికి ఒంటరిగా వెళుతుంది. మరోపక్క డిఎస్పీ సైలెంట్ గా అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క షారా రింకుకి కాల్ చేసి నెక్స్ట్ ట్రక్ తో పాటు సమర్థ్ కూడా వస్తున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు షారాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆ సమర్థ కారు ట్రక్స్ దగ్గరికి రాకూడదు అని చెప్తాడు. దాంతో షారా వెంటనే ఆ సమర్థ కారు బ్రేక్స్ ని ఫెయిల్ చేస్తాడు. అదే సమయంలో తేజీ కూడా కన్సైన్మెంట్ కోసం సమర్థతో పాటు కలిసి రావాలి అని అంటుంది. ఈ విషయం రింకు మరియు పాపాజీలకి తెలియగానే మన ఇద్దరు శత్రువులు కూడా ఒకేసారి చనిపోతున్నారు అని చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో దామన్ కూడా తేజీ మరియు సమర్థులతో పాటు వాళ్ళ కారులోనే వెళ్ళడానికి రెడీ అవుతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రింకు ఎట్టి పరిస్థితుల్లో నేను నా బ్రదర్ని కోల్పోకూడదు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ ముగ్గురు కూడా కారులో వెళుతూ ఉండగా దారి మధ్యలోనే ఆ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని సమర్థకి తెలియడంతో ఆ కారుని వెంటనే క్రాష్ అయ్యేలాగా చేస్తాడు. దానివల్ల అతి కష్టం మీద ముగ్గురు కూడా ప్రాణాలు పోకుండా బ్రతుకుతారు. మరోపక్క అభయ్ తన బాబా దగ్గరికి తిరిగి రావడంతో డిఎస్పీ అభయ్ని చూసి ఆ ఆదివాసీ అమ్మాయి గురించి అడుగుతాడు. దానికి అభయ్ సమాధానం చెప్తూ తను నాతో పాటు లేదు అని చెప్తాడు. డిఎస్పీ వెంటనే అభయ్ని బాంబ్ బ్లాస్ట్ చేసినందుకు అరెస్ట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆదివాసీ అమ్మాయి అక్కడికి వచ్చి పోలీసుల్ని గాయపరిచి అభయ్ మరియు ఆదివాసీ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలాగా రింకు మరియు పాపాజీ చేసి ఉంటారు అని ఆ సమర్థకి అనిపిస్తుంది. దాంతో తను వెంటనే ఆ పాపాజీ దగ్గరికి వస్తాడు. సమర్థ ఆ పాపాజీని చూసి ప్రతీకారం కోసం కనీసం నీ పిల్లల ప్రాణాలు కూడా లెక్క చెయ్యలేదా, నిన్ను నేను అసలు బ్రతకనివ్వను అని చెప్పి బెదిరించి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పాపాజీకి చాలా కోపం వచ్చి ఆ కోపంలో దామన్ని చూసి సమర్థ ట్రక్స్ ని నేనే దొంగలించాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న దామన్ మరియు తేజీ ఇద్దరు కూడా షాక్ అవుతారు. మరోపక్క గెర్రీ మరియు ఇషాక్లు ఆ సమర్థని తమ కంపెనీలో నుంచి తీసేస్తారు. ఎందుకంటే ఇంత కోల్పోవడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. గెర్రీ వెంటనే ఆ సమర్థతో మాట్లాడుతూ ఇంత నాశనం అయిన తర్వాత కూడా నిన్ను బ్రతకమని వదిలేస్తున్నామని అంటుంది. మరోపక్క డిఎస్పీ గోస్ ఆ లక్కీని కలిసి రింకు మీద పగ తీర్చుకోవడానికి లక్కీని తన సైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మరోపక్క తేజీ ఆ సమర్థని కలిసి ట్రక్స్ మాయం అవడానికి రింకు మరియు పాపాజీనే కారణం అని చెప్తుంది.
ఉంటుంది. ఇదంతా తెలిసిన తర్వాత సమర్థ్ ఆ తేజీతో కలిసి రింకుకి వ్యతిరేకంగా ఒక ప్లాన్ ని వేస్తారు. వెంటనే తేజీ ఆ తిమ్మాకి కాల్ చేస్తుంది. దాంతో తిమ్మా వెంటనే ముస్కన్ కి కాల్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్ సాఫ్రిక్ లాగా ఆ ముస్కన్ తో మాట్లాడుతూ మీ నాన్న నిన్ను రింకుని ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు అని చెప్పడంతో ముస్కన్ చాలా సంతోషపడుతుంది. దాంతో ఇదే విషయాన్ని ముస్కన్ రింకుకి వచ్చి చెప్తుంది. మరోపక్క ఆదివాసీ అమ్మాయి ఆ పాపాజీని చంపడానికి రిసార్ట్ కి వెళుతూ ఉండగా అభయ్ ఇది మంచి టైం కాదు అని ఆపుతాడు. అదే సమయంలో తేజీ మంచి టైం అనుకుని రిసార్ట్ లోని సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా ఆఫ్ చేస్తుంది. అప్పుడే సమర్థ మనుషులు అక్కడికి వచ్చి పాపాజీని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఆదివాసీ అమ్మాయి అభయ్ని స్పృహ కోల్పోయేలాగా చేసి తన రిసార్ట్ లోకి వెళ్తుంది. అప్పుడే దామన్ అమ్మ ఆదివాసీ అమ్మాయిని చూసి స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత ఆదివాసీ అమ్మాయి విండోలో నుంచి చూడగా కొంతమంది మనుషులు పాపాజీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతూ ఉండడం తనకి కనిపిస్తుంది. మరోపక్క రింకు మరియు ముస్కన్లు ఆ ధాన్యాన్ని కలవడానికి వెళుతూ ఉంటారు. అప్పుడే రింకుకి ఆ ముస్కన్ నాన్న తానే స్వయంగా కాల్ చేసి వాళ్ళని పిలవలేదు అని తెలుస్తుంది. నిజానికి ఎవరో ఆ రింకుకి కాల్ చేసి ఈ విషయం మొత్తం చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో సడన్ గా కొంతమంది ఎవరో ఆ ముస్కన్ మరియు రింకుల మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అక్కడతో 9వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 10వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో తిమ్మ ఆ రింకుని షూట్ చేయబోతూ ఉండగా వెనక నుంచి ముస్కన్ ఆ తిమ్మ మీద షూట్ చేస్తుంది. దాంతో తిమ్మ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే అక్కడికి లక్కీ వచ్చి ఆ సమర్థ గూండాల్ని కూడా చంపేస్తాడు. మరోపక్క ఆదివాసీ అమ్మాయి ఆ పాపాజీని ఫాలో అవుతూ ఆ హజ్రత్ హిజార్ ఫార్మాకి వస్తుంది. అదే సమయంలో మరోపక్క దామన్ ఆ తేజీతో మాట్లాడుతూ పాపాజీని తీసుకుని వెళ్లే టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి తేజీ సమాధానం చెప్తూ నేను మమ్మీజీ కలిసి రింకు మరియు ముస్కన్ల వెడ్డింగ్ వీడియోను చూస్తూ ఉన్నాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న దామన్ తేజీతో మాట్లాడుతూ వాళ్ళు వెనక డోర్ నుంచి వచ్చారు అని సెక్యూరిటీ గార్డు ద్వారా నాకు తెలిసింది. వాళ్ళకి దీని గురించి ఎలా తెలిసింది? దీని వెనకాల నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే మాత్రం నేను నీకు డివోర్స్ ఇస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత లక్కీ రింకుకి కాల్ చేసి సమర్థ మనుషులు పాపాజీని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోపక్క సమర్థ ఆ పాపాజీని డ్రగ్స్ గురించి చెప్పమని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ పాపాజీ మాత్రం సమర్థకి అసలేమీ చెప్పడు. దాంతో సమర్థ ఆ పాపాజీని చూసి రింకు చనిపోయాడు, మిమ్మల్ని కాపాడడానికి అసలు ఎవరూ రారు అని చెప్తాడు. దాంతో ఆ మాటలు విన్న పాపాజీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోపక్క అభయ్ డిఎస్పీ ఘోష్కి కాల్ చేసి ఆ ఆదివాసీ అమ్మాయి పాపాజీ మరియు రింకుని చంపడానికి వెళ్ళింది, ఒకవేళ తనని ఆపకపోతే చాలా మంది ప్రాణాలని తీసుకుంటుంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆదివాసీ అమ్మాయి పాపాజీ మీద దాడి చేసి అతను గొంతు పట్టుకుని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో ఆ ఆదివాసీ అమ్మాయిని సమర్థ మనుషులు అలా చేయకుండా ఆపుతారు. ఆదివాసీ అమ్మాయి వెంటనే సమర్థని చూసి ఇతను నా సిస్టర్ మరియు నా ఫ్రెండ్ ని చంపేశాడు, నేను ఇతన్ని అస్సలు బ్రతకనివ్వను, నువ్వు నన్ను ఆపడానికి ట్రై చేస్తే నేను నిన్ను కూడా చంపుతాను అని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న సమర్థ్ నాకు ఈ పాపాజీ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ తర్వాత ఇతన్ని ఏమైనా చేసుకోండి, నాకేమీ ప్రాబ్లం లేదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో తేజీ ఆ సమర్థకి కాల్ చేసి ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోమని చెప్తుంది. కానీ ఆ సమర్థ మాత్రం తేజీ మాటలు అస్సలు వినడు. దాంతో తేజీ వెంటనే డిఎస్పీకి కాల్ చేసి పాపాజీని సమర్థ్ కిడ్నాప్ చేశాడు, ఇప్పుడు అందరూ కూడా హజ్రత్ హిజార్ ఫార్మాలోనే ఉన్నారు అని చెప్తుంది. అయితే ఆదివాసీ అమ్మాయి కూడా అక్కడే ఉంది అని డిఎస్పీ అర్థం చేసుకుని అభయ్కి కాల్ చేసి హజ్రత్ హిజార్ ఫార్మా దగ్గరికి రమ్మని చెప్తాడు. మరోపక్క రింకు ముస్కన్ ని లక్కీతో ఇంటికి పంపించి ఉంటాడు. కానీ దారిలో ముస్కన్ ఆ లక్కీ మీద గన్నును గురిపెట్టి నన్ను వెంటనే రింకు దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. మరోపక్క దామన్ మరియు తేజీలు కూడా హజ్రత్ హిజార్ కి వెళ్తారు. రింకు తన మనుషులతో హజ్రత్ హిజార్ ఫార్మాకి వచ్చి ఆ సమర్థని బాగా కొడతాడు. ఇదే సరైన సమయం అనుకుని ఆదివాసీ అమ్మాయి వెంటనే ఆ పాపాజీ మీద దాడి చేస్తుంది. అయితే రింకు వెంటనే ఆ పాపాజీని కాపాడుతాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఫైరింగ్ స్టార్ట్ చేసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి లక్కీ, ముస్కన్ అలాగే అభయ్ కూడా అక్కడికి వస్తారు. ఆ తర్వాత ఆదివాసీ అమ్మాయి వెంటనే మళ్ళీ ఆ పాపాజీ మీద దాడి చేస్తుంది. అయితే అది చూసినటువంటి రింకు వెంటనే ఆ అమ్మాయి మీద గన్నిని షూట్ చేస్తాడు. దాంతో ఆదివాసీ అమ్మాయిని కాపాడడానికి అభయ్ మధ్యలోకి వెళ్ళగా ఆ అభయ్కి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోతాడు.
ఉంటాడు. అదే సమయంలో డిఎస్పి కూడా అక్కడికి వస్తాడు. అభయ్ మరణంను చూసి తట్టుకోలేక ఆ ఆదివాసీ అమ్మాయి మళ్ళీ ఆ పాపాజీ మీద దాడి చేస్తుంది. కానీ ఈసారి ఆదివాసీ అమ్మాయిని తేజీ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో ఆ ఆదివాసీ అమ్మాయి తన ఓపికను కోల్పోయి వెంటనే ఆ తేజీని చంపడానికి ట్రై చేస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న డిఎస్పి బలవంతంగానే ఆదివాసీ అమ్మాయి మీద షూటింగ్ చేయాల్సి వస్తుంది. దాంతో ఆ ఆదివాసీ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. అయితే ఇది చూసిన రింకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ రింకుకి కావాల్సింది అదే కదా. కానీ డిఎస్పికి మాత్రం ఆ ఆదివాసీ అమ్మాయి షూట్ చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క సమర్థ తన ల్యాప్టాప్ లో ఏదో చేస్తూ ఉంటాడు. ఇదంతా అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే డిఎస్పి గోస్ ఆ అమ్మాయి డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరోపక్క రింకుని కలవడానికి గెర్రీ మరియు ఇషాక్లు వచ్చి మేము సమర్థ్తో ఇప్పటి నుంచి బిజినెస్ చెయ్యం. సమర్థ్ మీ ఇల్లీగల్ పనులను గ్లోబల్ నెట్వర్క్ లో యాక్టివేట్ చేశాడు. అలాగే అతను అన్ని అసెట్స్ ని తెలియని ఒక ప్లేస్ లో ఉంచాడు. అతని దగ్గరే ఆ యాక్సెస్ కూడా ఉంది. ఒకవేళ మనం అతన్ని వెతికి చంపడానికి ట్రై చేస్తే అతని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పబ్లిక్ లో లీక్ చేస్తాడు అని చెప్తారు. దానికి ఆ రింకు సమాధానం చెప్తూ నేను ఆ సమర్థని వెతుకుతాను అని చెప్పి రింకు ఆ గెర్రీ మరియు ఇషాక్లకి మాయమైపోయినటువంటి ఆ ట్రక్స్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అప్పుడు అది చూసినటువంటి గెర్రీ మరియు ఇషాక్లు చాలా సంతోషిస్తారు. మా మాల్ ఇప్పుడు కూడా సేఫ్ గా ఉంది అని అనుకుంటారు. దాంతో గెర్రీ వెంటనే ఆ రింకుని చూసి బిజినెస్ పార్ట్నర్షిప్ కాకుండా నీకేం కావాలి అని అడుగుతుంది. దానికి రింకు సమర్థ్ అని చెప్తాడు. కట్ చేస్తే 1 వీక్ తర్వాత పాపాజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. అప్పుడే రింకు సమర్థ్ నువ్వు ఏ మూలన దాక్కుని ఉన్నా నేను నిన్ను వెతికి బయటికి తీసుకుని వస్తాను. అలాగే నీకు చాలా ఘోరమైన చావుని ఇస్తాను అని అంటూ ఉంటాడు. మరోపక్క సమర్థ్ ఎవరికో కాల్ చేసి మన ప్లాన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఆ గెర్రీ మరియు ఇషాక్లు ఇక్కడికి వచ్చారు అని చెప్తూ ఉంటాడు. అక్కడతో సీజన్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. సీజన్ 3 ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సీజన్ 3 ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వస్తే సీజన్ 3ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే ఖచ్చితంగా మనం సీజన్ 3ని చూడాల్సిందే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.